థ్యాంక్ యూ సార్. ఈరోజు ఒక గొప్ప అంశం పైన చర్చ జరుగుతూ ఉంది. ముఖ్యంగా భారతదేశంలో ఉపాధి హామీ చట్టం, మహాత్మా గాంధీ పేరుతో ఉన్న చట్టం లాంటి గొప్ప చట్టం అతి కొద్ది చట్టాల్లో ఒకటి మాత్రమే. ఆ చట్టాన్ని దుర్మార్గంగా రద్దు చేసినటువంటి చట్టాల్లో ప్రథమ స్థానంలో ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన చట్టం ఉంటుంది. మా మిత్రుడు మహేష్ గారు చాలా ఆవేశంగా మాట్లాడారు. నాకు అర్థం కాలేదు ఎందుకు అంత ఆవేశపడ్డారో తెలవలేదు. అసలు ఇష్యూని డైవర్ట్ చేయాలనే ఆలోచనతో ఆయన మాట్లాడాడు. ఒక హిందీలో ఒక ప్రోవర్బ్ ఉంటుంది, ఉల్టా చోర్ కొత్వాల్కే డాటే. అంటే అసలు తప్పులో ఉన్నటువంటి వాళ్ళు ఉల్టాగా మా సీతక్క గారి మీద దాడి చేయడానికి ప్రయత్నం చేశారు. అసలు నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అసలు పేరు ఎందుకు మార్చారు అది చెప్పండి. ముందు మీకు ఏదైనా నియమాలు నిబంధనావళి ఏదైనా చేర్పులు మార్పులు కావాలంటే మంది అవర్స్ ఈజ్ ఏ డెమోక్రటిక్ కంట్రీ, అందరినీ పిలుచుకోండి, మాట్లాడండి, ఇది తప్పు జరుగుతుంది, లేకపోతే ఇది న్యాయం జరగట్లేదు, ఇది మారుద్దాం, చెప్పండి, మార్చండి. చాలా మార్చుకుంటున్నారు కదా, కానీ పేరు ఎందుకు మార్చారు దానికి మా మిత్రుడి దగ్గర సమాధానం లేదు, వారు ఎవరి దగ్గర కూడా సమాధానం లేదు. అసలు నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, నేను ఐ లైక్ గాంధీ. డెఫినెట్గా మా సిద్ధాంతం వేరు, మా పార్టీ వేరు. కాంగ్రెస్కి మాకు విధానపరంగా ఘర్షణలు ఉండొచ్చు, ఇప్పుడు కూడా విధానపరంగా చాలా ఉన్నాయి. కానీ ఐ లైక్ గాంధీ, ఐ లైక్ సోనియా గాంధీ, ఐ లైక్ రాహుల్ గాంధీ, ఐ లైక్ రాజీవ్ గాంధీ, ఐ లైక్ నెహ్రూ, ఐ లైక్ సుభాష్ చంద్రబోస్, ఐ లైక్ భగత్ సింగ్, అందరినీ. ఎందుకంటే మహాత్మా గాంధీ ఏం చేశాడండి దేశం కోసం? ఏం చేశాడు చెప్పండి. ఏం దుర్మార్గం చేశాడని చంపేశారండి? ఏం దుర్మార్గం చేశాడని చంపారు? చంపిన వాళ్ళు ఎవరు? ఆయన ఎందుకు చంపారు ఆయన్ని? రఘుపతి రాఘవ రాజారాం తేరా నామ్ అల్లా, అది కదా ఆయన చెప్పింది. ఇద్దరు ముస్లింలు హిందువులు ఘర్షణలు వద్దు, కలిసి ఉండమని చెప్పినందుకు ఆయన చంపి ఇవాళ ఆయన పేరు కూడా లేకుండా చేయాలనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన కుట్ర అందులో ఉందని ఇవాళ దేశానికి అర్థమైంది. నేను అంటున్నాను, రామ్ పేరు పెడితే ఎవరు కోపం రాదు. రామ్ అంటే అందరివాడు, ఆయన కూడా హే రామ్ చనిపోయేటప్పుడు అని అన్నాడు కదా అని చెప్తున్నారు ఇప్పుడు కథలు. నాకు అర్థం కావట్లేదు. రాముడు ఎక్కడుండాలి సార్? దేవుడు ఎక్కడుండాలి? దేవుడు గుడిలో ఉండాలి. మహాత్ముడు మనుషుల్లో ఉండాలి. ఆయన మహాత్ముడు, ఈ దేశానికి మహాత్ముడు ఆయన. నేను నో డౌట్ ఐ డిఫర్ విత్ కాంగ్రెస్ పార్టీ ఇన్ సెవరల్ ఆస్పెక్ట్స్. కానీ ఇక్కడ వ్యక్తులుగా అసలు మోడీ గారికి అది మరి ఆయన ఏదో టెస్ట్ చేయించాలి, ఆయన మైండ్ ఏంటో టెస్ట్ చేయించాల్సిందే. ఏ పేరు కూడా ఎవరు కూడా నచ్చరు సార్ ఆయనకి, ఎవరు కూడా నచ్చరు ఆయనకి. వాజ్పేయి మీరు బీజేపీలో నేను మోడీ గారు అనాలే. కూర్చోండి. మీరు ఇంకా చాలా మాటలు అన్నారు, ఇంకా చాలా మాటలు అన్నారు. ప్లీజ్ కూర్చోండి సార్. అయితే సార్ ఇక్కడ ఈ పేరు మార్చడం అనేది మీరు అరిస్తే కుదరదు సార్, మీరు అరిస్తే కుదరదు. అరే వినండి, ఇలా మళ్ళీ మీరు చెప్పండి, మీరు మళ్ళీ మాట్లాడుకోండి. మీకు అవకాశం ఇస్తే చెప్పండి సార్. ఇప్పుడు వారు అనే మాటలు, వారైతే ఎన్ని మాటలైనా అంటారండి, అంటారు. ఆయన ఫిరోజ్ గాంధీ గాంధీ కాడు, ఇటువంటి ఎన్నైనా అంటారు సార్. వీళ్ళకి హక్కు ఉంది, ఈ దేశంలోనే వారికి హక్కు ఉంది. వారు ఏదైనా అనొచ్చు, వారిని మాత్రం ఏమనొద్దు.
ఏమనలేదు అప్పుడు నేను పార్లమెంటరీ పద్ధతుల్లో ఏమనలేదు, అమర్యాదగా ఏమనలేదు. నిజంగా ఆయన మైండ్ సెట్ మారాలి, ఆయన మైండ్ సెట్ మారాలి. పార్లమెంటరీ పదవా మీరు ఆలోచన చేయండి సార్. మీరు మాట్లాడుకోండి, ఎంతసేపైనా మాట్లాడండి, మీరు ఎంతసేపైనా మాట్లాడండి. ఇది అవమానం కాదు, ఇది అవమానం కాదు, ఇది అవమానం కాదు. పార్లమెంటరీ పద్ధతిలోనే నేను మాట్లాడాను, పార్లమెంటరీ పద్ధతిలో మాట్లాడా. ఆయన మైండ్ సెట్ని మార్చుకోవాలి, ఆయన మైండ్ సెట్ మార్చుకోవాలి. మనం మాట్లాడినా మళ్ళీ మీరు మాట్లాడుకోండి సార్, మేము మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడుకోండి. ఓకే, మీరు రికార్డ్స్లో సార్, మీరు రికార్డ్స్లో చూసి మీకు రికార్డ్స్లో చూసి ఏమైనా అబ్జెక్షన్ ఉంటే చేసుకోండి సార్. పోయి కూర్చోండి, 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 మాట్లాడండి, కూర్చోండి, మళ్ళీ కూర్చోండి. మీరు మహేశ్వర్ రెడ్డి గారు సార్ తర్వాత ఇప్పుడే అట్లా తొలగిస్తారు సార్. మీరు తర్వాత మీరు వెరిఫై చేయండి, నేను మాట్లాడిన దానిలో అన్పార్లమెంటరీ పదవి ఏదైనా ఉంటే తర్వాత మీరు చేయండి సార్. ఇట్ ఈజ్ యువర్ డిస్క్రిప్షన్, ఇట్ ఈజ్ యువర్ డిస్క్రిప్షన్ సార్. తర్వాత ఇంకా ఆశ్చర్యం ఏంటంటే, అది గాంధీ అనే పేరు అసలు సమస్య ఇవాళ ఉపాధి హామీ చట్టం సార్. ఎటు నుంచి ఎటుపోతుంది సార్ ఇది? గాంధీ అని పేరు పెట్టుకోవడం నేరం అండి. ఇవాళ సమాజంలో ఎంతమంది గాంధీ అని పేరు పెట్టుకున్నారు సార్, ఎంతమంది నెహ్రూ అని పేరు పెట్టుకున్నారు, ఎంతమంది అంబేద్కర్ పేరు పెట్టుకున్నారు, ఎంతమంది ఎన్టీ రామారావు పేరు పెట్టుకున్నారు. వాళ్ళు ఇష్టం అది. అందులో భాగంగా సోనియా ఇందిరాగాంధీ గారికి పేరు పెట్టారు, లేకపోతే ఫిరోజ్ గాంధీ గారికి పేరు పెట్టారు తప్ప ఫిరోజ్ గడ్డ అంట ఏదో పేరు అంట. ఏంటి ఇది అన్యాయం. ఇంకా అన్నారు, ఇంకేమన్నారు, గాంధీజీ గారు కూడా హిందువే, గాంధీజీ గారు కూడా హిందువే. ఏం అన్యాయం సార్ ఇది? ఆయన హిందూ ముస్లిం అనే పేరుతోన ఆయన చచ్చిపోయింది దేనికండి? హిందూ ముస్లింలు ఘర్షణ పడవద్దని కదా. అసలు ఇదేంటి మతపరమైనటువంటి చర్చగా దీన్ని దారితీస్తారా? అసలు సమస్య ఎక్కడ ఉంది? మనం మాట్లాడేది ఏంటి? ఇది దేశానికి మంచిదా, సమాజానికి మంచిదా? అందుకే ఒక మాట అంటారు సార్, వాజ్పేయి గారు ఈజ్ సచ్ ఏ గుడ్ మ్యాన్ బట్ హిజ్ పార్టీ హీ కెనాట్ బి ఇన్ సచ్ ఏ బ్యాడ్ పార్టీ అని. ఇప్పటివరకు నేను అనుకున్నాను, మా మిత్రులందరూ ఇందాకే చెప్పా, నాలాగని మా కమ్యూనిస్ట్ లాగా మీరు కూడా మాట్లాడతారు, మంచి లిబరల్స్ మీరు అందరూ అని. కానీ మా మహేష్ గారికి పూనకం వచ్చేసింది, మా మిత్రుడు శంకర్ గారికి కూడా పూనకం వచ్చేసింది. కొద్దిగా మరి గట్టిగా అట్లా అనకపోతే బాగుండదు. లోపల వాళ్ళ హార్ట్ని అడగండి సార్, వాళ్ళ హార్ట్ని అడగండి, లోపల మంచి ఏంటో చెడు ఏంటో వాళ్ళే చెప్తారు. సో అది ఈ పద్ధతుల్లో సార్ అసలు సమస్య వద్దాం. ఇంతకుముందు మిత్రులు మాట్లాడుతూ ఈ దేశంలో పేదరికం లేదా సార్? 4.5% వచ్చింది. వాస్తవమా ఇది? ఒక్కో లెక్కలు ఒక్కో రకం చెప్తాయి సార్. ప్రపంచ బ్యాంక్ ఒక రకం చెప్తున్నాడు, లేకపోతే ఇతర సంస్థలు ఏజెన్సీలు ఒక రకం చెప్తున్నారు. కానీ స్టాండర్డ్ అంశం ఏంటంటే, రూరల్ బ్యాక్గ్రౌండ్లో 38 రూపాయల రోజువారీ ఆదాయం దాటిన వాడు పేదరికం నుంచి బయటపడ్డట్టు, అర్బన్లో 40 రూపాయల ఆదాయం దాటిన వాడు పేదరికం నుంచి బయటపడ్డట్టు. అంటే నెలకు 1140 రూపాయలు వచ్చిన వాడేమో ఇక సంపన్నుడా సార్? ఈ దేశంలో 1200 వచ్చిన వాడేమో అర్బన్లో వాడు సంపన్నుడా? ఈ లెక్కలని పిచ్చి లెక్కలు పెట్టి దేశమంతా ఇదైపోతుందని చెప్పి ఇటువంటి తప్పుదారి పట్టించే పద్ధతులు ఇక్కడ అవసరం లేదు. అట్లా అనుకుంటే ఈ దేశంలో మనం జబ్బలు జరుచుకున్నాం సార్. ఇవాళ ప్రపంచ ఐక్యరాజ్య సమితి ఒక ట్యాబ్లెట్ తీసింది, దానిలో ఆకలి సూచీలో మన భారతదేశం 117వ స్థానంలో ఉంది. మనకంటే బంగ్లాదేశ్, పాకిస్తాన్లు బెటర్ పొజిషన్లో ఉన్నాయి. ఇది వాస్తవం. మరి దానికి ఎవరిని బాధ్యత చేయాలి, ఎవరిని తప్పు పట్టాలి? అంతా బాగుంది, సజావుగా ఉంది. మరి సజావుగా ఉన్నప్పుడు దీనిలో ఏమైనా లోపాలు ఉంటే సరి చేసుకోవచ్చు కదా. దీన్ని ఎందుకు తీసేయాలి? దీని పేరు ఎందుకు మార్చుకోవాలి? అంటే దీనికి ఏదో మీ దగ్గర ఏదో ఉందా లోపల? నేను అంటున్నాను, ఇవాళ కంఫర్టబుల్గా మా మిత్రుడు ఆర్గ్యుమెంట్ పెట్టాడు, రాష్ట్రాలు రైతులు గీయడం తప్ప, లేకపోతే మీరు ఇవ్వలేరా అంటే మీకు వాళ్ళ మీద వ్యతిరేకత ఉందా? అరే సొమ్ములన్నీ మీరు తీసుకెళ్ళిపోయి జిఎస్టీ పేరుతో కొల్లగొట్టేస్తున్నారు. రాష్ట్రాలన్నీ కొల్లగొట్టి దివాళా తీపిచ్చేస్తున్నారు. డెవల్యూషన్ అంటేనేమో మీ రాజీవ్ గాంధీ పెట్టాడు. మరి మీరు మార్చవచ్చు కదా. ఇప్పుడు రాజీవ్ గాంధీ పెట్టాడు, మీరు మార్చవచ్చు కదా. ఈ విధంగా మీరు చేసుకుంటూ ఇవాళ మళ్ళా భారం మీద భారం మోపుతూ ఇవాళ మీరెందుకు చేయరని రివర్స్ అటాక్
ఇది న్యాయం కాదు, ఇది న్యాయం కాదు సార్. ఎందుకనంటే ఇవాళ ఉపాధి హామీ పథకం ఇందాక మా భట్టి గారు ముఖ్యమంత్రి గారు చెప్పినట్లుగా నాకు దాంతో ప్రాక్టికల్గా అనుభవం ఉంది. మేము ఇంతకుముందు అనేక పర్యాయాలు వ్యవసాయ కూలీలతో ప్రతి ఏడు మా కూలీ రేట్లు పెంచాలని ఆందోళన చేసేవాళ్ళం. ఇప్పుడు చేయటం లేదు, ఇప్పుడు చేయడానికి లేదు, స్కోప్ లేదు. ఎందుకంటే అందరూ ఏదో పనిలో ఉన్నారు. ఇవాళ 60 రోజులు నీకు దీని పేరే హక్కు సార్, ఉపాధి హామీ హక్కు చట్టం, దీని పేరు సమాచార హక్కు చట్టం. ఇవి ఎప్పుడు వచ్చినాయో తెలుసుగా, అందరికీ తెలుసుగా సార్. ఆ రోజు 2005లో కమ్యూనిస్టుల సపోర్టుతో యూపీఏ ఫస్ట్ గవర్నమెంట్ మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో ఉన్నప్పుడు ఆ బిల్లు డ్రాఫ్ట్ చేయటంలో కాంగ్రెస్ నేతలతో పాటు మా సీతారాం యేచూరి గారు, అలాగే సురవరం సుధాకర్ రెడ్డి గారు, గురుదాస్ దాస్గుప్తా గారు, వాళ్ళు కూడా ఈ బిల్లుని డ్రాఫ్ట్ చేయటంలో ఆనాడు ఉన్నారు సార్. ఆనాడు దీంతో పాటు సమాచార హక్కు కోసం కూడా చట్టం ఉండాలని, ఇది హక్కు అని 15 రోజుల్లోపు పని చూపెట్టాలి, లేకపోతే నిరుద్యోగ భృతి ఇవ్వాలి, ఇది చట్టంలో రాశారు సార్. ఇప్పుడేమంటున్నారు, 100 రోజుల్లో 125 మేము చేశాం, కానీ 60 రోజులు మాత్రం ఆ టైంలో చేయొద్దు, పీక్ టైంలో. మీకు భారం ఏంటండి? వాళ్ళ ఇష్టం, ఎక్కడైనా సరే. అందులో ఏముంటే పాత చట్టంలో ఎవరు ఎప్పుడు ఏ రోజు అడిగినా సరే వాళ్ళకి పని ఇవ్వాలి. కొంతమంది వ్యవసాయ పనులు ఉంటే దానికి వెళ్ళొచ్చు, ఆ తర్వాత ఆ రోజులు వేరే అప్పుడు ఉపయోగించుకోవచ్చు. దానికి కూడా మీరు కంట్రోల్ చేస్తారు సార్. వాళ్ళు కాళ్ళు చేతులు సంఖ్యలు వేసి వాళ్ళు నోటికి గుడ్డ కట్టేసి మీ ముందు పంచపక్ష పరిమాణాలు పెట్టాం, తినండి. ఇదేమి చట్టం నాకు అర్థం కావట్లేదు. ఎందుకు ఇటువంటి పనికిమాలిన చట్టాలు తీసుకొచ్చి మనమే బలవంతాన్ని రుద్దుతారో కూడా నాకు అర్థం కావట్లేదు. ఇటువంటి తప్పులే ఇంత ముందు చేశారు సార్. వ్యవసాయ రంగానికి సంబంధించి 3 డ్రాకోనియన్ లాస్ అంటున్నారు వాటిని. అంటే దుర్మార్గమైన రాక్షస చట్టాలను తీసుకొచ్చి అనేక వందల మంది చచ్చిపోయిన తర్వాత ఢిల్లీలో, పంజాబ్లో, లేకపోతే హర్యానాలో అనేక మంది రైతులు చలిలో కూడా సంవత్సరాల తరబడి రోడ్ల మీద ఉండి చచ్చిపోయిన తర్వాత చివరికి నరేంద్ర మోడీ గారికి జ్ఞానోదయం కలిగి నేను జాతికి క్షమాపణ చెప్తున్నాను, ఆ 3 బిల్లులను వెనక్కి తీసుకున్నానని చెప్పారా లేదా? ఇది ఆన్ రికార్డే కాదో తెలుసుకోండి సార్. మరలా నేను అడుగుతున్నాను, దయచేసి అదే పద్ధతిలో ఈ బిల్లుని మళ్ళా వెనక్కి తీసుకోమని నేను కోరుతా ఉన్నాను. ఈ బిల్లుని వెనక్కి తీసుకుంటే ఈ దేశానికి మంచి జరిగింది సార్. అదే పద్ధతిలో మీకు వ్యక్తిగత అటాక్స్ తగ్గించుకుని సమస్యల పైన ఎప్పుడు కూడా మాట్లాడటం మంచిది సార్. ఇవాళ దేశంలో మొన్నే హెడ్ మాస్ చచ్చిపోయాడు సార్. ఆపరేషన్ కగారు వచ్చింది. ఆపరేషన్ కగారు ఎందువల్ల వచ్చింది? ఆపరేషన్ కగారు రేపు దీని రిలేటెడ్ సార్. రేపు 26 మార్చి నాటికి నక్సలైట్ లేకుండా చేస్తాం. ఓకే, అది మీ విధానం. మీరు ఎంతమంది చంపుతారో చంపండి. ఇప్పుడు గాంధీజీని ఇది 2వ హత్య సార్. ఇది ఆనాడు గాడ్సే హత్య చేశాడు. ఇవాళ మీరు పేరు చెప్పొద్దు అంటారు కాబట్టి మీ పెద్దలు చేసిన హత్య ఇది 2వ హత్య, ఇది గాంధీజీని. ఇటువంటి హత్యలు ఆ హెడ్మాన్ ఎందుకు చంపారు సార్? నక్సలైట్ల పేరుతో ఎందుకు చంపుతున్నారు అంటే ఛత్తీస్గఢ్లోని అక్కడ హస్దేవ్ అరెండో అటవీ భూముల పైన 100 ఎకరాల భూముల్లో లక్షల చెట్లు నరకడానికి, నక్సలైట్లు నరుక్కోవడానికి అక్కడ కోల్ మైనింగ్ కోసం పర్మిషన్ తీసుకున్న అదానీ కంపెనీకి అడ్డంగా ఉన్నారని వాళ్ళని ఏరివేయటం కోసం ఇవాళ వాళ్ళని చంపారు సార్. అదేవిధంగా అరావళి పర్వత శ్రేణి 100 కోట్ల చరిత్ర కలిగిన పర్వత శ్రేణి, దాన్ని కూడా అదానీ కంపెనీకి వీళ్ళు అప్పచెప్పారు. ఎవరి మీద ప్రేమ ఉన్నట్లు? పేద వర్గాల మీద ప్రేమ ఉందా? దళితుల మీద ప్రేమ ఉందా? గిరిజనుల మీద ప్రేమ ఉందా? మైనార్టీల మీద ప్రేమ ఉందా? క్రిస్టియన్స్ మీద ప్రేమ ఉందా? కమ్యూనిస్టుల మీద ప్రేమ ఉందా? ఎవరి మీద ప్రేమ లేదు. మీ మొదటి శత్రువు మైనార్టీ, 2వ శత్రువు క్రిస్టియన్, 3వ శత్రువు కమ్యూనిస్టులు. ఇది సార్ వీళ్ళ సిద్ధాంతం. ఈ సిద్ధాంతంతో వీళ్ళందరి మీద ప్రేమ లేదు. పోనీ ఎవరి మీద ప్రేమ ఉంది? గాంధీజీ మీద ప్రేమ లేదు, నెహ్రూ మీద అసలే ప్రేమ లేదు, రాజ్యాంగం మీద అసలే ప్రేమ లేదు, రాజ్యాంగం రాసిన అంబేద్కర్ మీద ప్రేమ లేదు, రాజ్యాంగంలో ఉన్న సెక్యులర్ పదం మీద ప్రేమ లేదు, రాజ్యాంగంలో ఉన్నటువంటి మన ఈక్వాలిటీ పదంపై, సోషలిజం పదం దానిపైన మీకు ప్రేమ లేదు.
ఎవరి మీద ప్రేమ ఉందండి? మీకు వీర సావర్కర్ ఒకటి అయిపోయింది సార్, క్లోజ్ చేస్తాం. మీ వెనకాల సభ్యుడు అడుగుతుంటే సార్ ఓకే ఓకే అని చెప్తున్నా. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. వీళ్ళు నాకు అర్థం కాదు సార్. వివేకానందుడు మావాడే అంటారు, వీర సావర్కర్ మావాడే అంటారు, సుభాష్ చంద్రబోస్ మావాడే అంటారు, భగత్ సింగ్ మావాడే అంటారు, ఆర్ఎస్ఎస్ రద్దు చేసిన పటేల్ని మావాడే అంటారు. కానీ పటేల్ పేరుతో ఉన్న స్టేడియం మార్చేసి నరేంద్ర మోడీ గారి పేరు పెట్టుకుంటారు సార్, నరేంద్ర మోడీ గారి పేరు పెట్టుకుంటారు. ఎక్కడ సార్ ఇది? ఇలా పోతా ఉంటే ఎవరికి చివరికి ఇందా సీతక్క గారు అన్నట్టుగా వీళ్ళకి ఎవరి మీద ప్రేమ ఉందా అంటే వీళ్ళ ప్రేమ అంతా అదాని అంబానీ అటువంటి బడా పారిశ్రామికవేత్తల మీద మాత్రమే ప్రేమ, ఈ దేశం మీద లేదు సార్. అందుకని ఇంకా చాలా చాలా ఉన్నాయి చెప్పుకోవాలంటే, సమయం కూడా తక్కువ ఉంది. ఇలా పేర్లు మార్చడంలో కాదు, పేర్లు వెనకున్నటువంటి మరణం ఏంటో చూడండి, దానిలో ఉన్నటువంటి కుట్రలు బంద్ చేయండి. ఇవాళ ఏమంటున్నారంటే దీనిలో నష్టం ఏముంది అంటున్నారు సార్. ఇప్పటికే 16 లక్షల మందిని ఈ బిల్లు రాకముందే, చట్టం అవ్వలేదు, బిల్లు రాకముందే 16 లక్షల మందిని ఉపాధి హామీ నుంచి పలు కారణాలతో తొలగించారు. 4%, నా రికార్డు ఇది, 4% బడ్జెట్ని 1.37కి తగ్గించారు సార్. అంటే 1,30,000 కోట్లు ఈ సంవత్సరం బడ్జెట్లో పెట్టలేదు సార్. పోయినసారి ఓన్లీ 80,000 కోట్లకే కుదించారు. ఎందుకంటే మేము రోజు ఏదన్నా మాకు ఇవాళ గ్రామాల్లో కాస్త కలకల్లాడుతూ కనపడుతుందంటే ఉపాధి హామీ సార్. ఇవాళ ఏ కాంట్రాక్ట్ చేయట్లేదు, కాకపోతే ఆ ఊర్లో అక్కడ కమిటీ వేసుకుని ఆ కమిటీలో ఎవడో ఒకడు ఉంటాడు చిన్నాడు, వాడు కొంతమంది పని చేయించుకుంటున్నాడు. ఇవాళ అందరూ హ్యాపీగా ఉపాధి హామీ. నా మీద ఎంత కోపం ఉందో తెలుసు సార్. మాది కార్పొరేషన్, ముఖ్యమంత్రి గారి సహాయంతో మాది కార్పొరేషన్ తీసుకుని ఒక 7 గ్రామాలను అందులో కలిపాం. రోజు తిడుతున్నారు సార్ నన్ను, మా ఉపాధి హామీ ఏమైంది, మా ఉపాధి హామీ లేకుండా చేసేవాడిని. ఆ విధంగా ఉపాధి హామీతో ఇవాళ జనం మమేకమయ్యారు. ఇవాళ వ్యవసాయ కూలీలు లేరు సార్. మేము ఉద్యమాలు చేపిద్దామంటే మేము జనంలోకి వెళ్ళాలని అప్పుడప్పుడు మీటింగ్లు పెట్టి వ్యవసాయ కూలీల దగ్గరికి వెళ్ళండి అని చెప్తే నేను ఇంకెక్కడున్నారు సార్ వ్యవసాయ కూలీలు? మరి ఉపాధి హామీ కూలీలు ఉన్నారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి అని చెప్తున్నాం. ఇది సార్ జరుగుతున్న పరిస్థితి. ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో ఇటువంటి ప్రమాదకరమైనటువంటి ఈ చట్టాలను తీసేసి వీటి బదులు పాత చట్టాన్ని యథాతథంగా ఉంచే విధంగా తీర్మానం చేయమని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతూ, అదేవిధంగా భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదకరమైన చట్టాల జోలికి వెళ్ళేటప్పుడు దేశంలో కోట్లాది మంది పేదవాళ్ళు ఉన్నారు, చూస్తున్నారు. కోట్లాది మంది పేదవాళ్ళు ఆగ్రహం వస్తే ఆ ఆగ్రహ జ్వాల నుంచి వాళ్ళ కళ్ళల్లో నుంచి కురిసే నిప్పుల ఆ జడి వానలో దగ్ధమైపోతామని భయం ఉండే విధంగా ఇవాళ ఈ ఉద్యమాలు జరగబోతున్నాయి. దానికి అనుగుణంగా మనం తీర్మానం చేయమని మిమ్మల్ని కోరుతూ మీకు నమస్కారాలతో సెలవు సార్.